ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి ఈ రీతిగా నాతో కలిసి మరి దేవుని మాటలని శ్రద్ధాభక్తులతో అనేక రకాలుగా మీ కుటుంబాలకి శాంతి సమాధానాలు నా ప్రభువుని యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడునుగాక. తద అస్తు. నీ ప్రేమ చేతను ఆయన అనేక రకాలుగా ఆయన ప్రేమను మీకు పంచాలని ఎదురు చూస్తున్నాడు మన కోసము. అయితే ఎక్కడ వారు అక్కడ మరి శ్రద్ధాభక్తులతో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని సేకరించి మీ చేతుల్లో ఉంచుకొని నేను చెబుతున్న రెఫరెన్సులు కానీ దేవుని వర్తమానము కానీ వెంటనే రాసుకొని సిద్ధపరచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈనాడు మన అంశం ఏమిటంటే, చాలా మందిలో అనేక రకాలైన అభిప్రాయాలు ఉంటాయి, మనస్తత్వములు వేరుగా ఉంటాయి. మన చేతులకి 5 ఏళ్ళు ఎలాగైతే సమానంగా లేవో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సమానంగా మటుకి లేదు. అంత మాత్రమే గాక చాలా మందికి ఒక సందేహము ఉంటుంది. ఏమిటంటే, ఈ యేసు ప్రభువును నమ్ముకున్న వారు, ఆ క్రైస్తవులు ఏమిటి, ప్రభు బలారాధన అంటారు, ప్రభు రక్తం అంటారు, వెనుచూపులకి రొట్టె కదా, ద్రాక్ష రసము కదా, మరి వీళ్ళేంటి ప్రభు బలారాధన అంటారు, శరీరం అంటారు. అది ఎట్ట సాధ్యము? మనం ఉన్నాము లోకరీతిగా ఉన్నప్పుడు ఏదో ఒక బొమ్మకో ఏదో ఒక చెట్టుకో దేవుడు దేవతని మరి ఒక టెంకాయ కొట్టి మరి అనేక రకాలుగా చేసాము, అవి మన కోసమే తిన్నాము అన్నట్లుగా అనేక రకాలలో యొక్క మనస్తత్వములు కలుగుతాయి, సందేశాలు కలుగుతాయి. ఈ సందేహానికి అసలు కలిగించేది ఎవరు? ప్రథముగా సందేహానికి జనకుడైన సాతానుడు. సరే, ఈరోజు అంశం ఏమిటంటే, ప్రభు బలారాధన అనుకుంటున్నారు కదా, ఎనుసూపులకి మరి రొట్టెయే, ద్రాక్ష రసమే. కానీ తన దాసుని చేతుల్లోకి పోయినప్పుడు మాత్రమే తన దాసుని యొక్క చేతుల్లోకి పోయినప్పుడు అవి ఎలాగ మార్చబడతాయంటే, ఎప్పుడైతే తన సేవకునికి ఒక అధికారం ఇవ్వబడి ఉంది. దేని మీద అంటే, సమస్త మనుషులందరి మీదను ఆయన అంటాడు, మోషే ఫరో ఐగుప్తు దేశమంతటికి రాజు ఫరో, కానీ నీవు ఫరోకే దేవుడివి అన్నాడు. ఎంత ఆధిక్యత అండి! తన దాసులుగా ఉన్న వారికి తన సేవాకర్తములో ముందుకు పోతూ అనేక రకాలైన మరి దేవుని యొక్క సేవలో కరిగిపోతూ అనుదినము అనుక్షణము ఆయనే ధ్యాసగా, ఆయనే ఊపిరిగా సేవకుడు తన మీదనే ఆధారపడి ఉన్న ఆయనని ఏ రీతిగా గణపరుస్తున్నాడో చూసారా? మోషే ఫరో ఐగుప్తు దేశానంతటికి రాజైతే నీవు ఫరోకే దేవుడిగా ఉన్నావు పో అన్నాడు. ఏమండి, ఒక నరమాతృడైన మనుషుడెక్కడా, మట్టి పురుగైన మనుషుడెక్కడా, అనంతమైన భగవంతుడెక్కడా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రభు బలారాధన దైవజనుడు చేతుల్లోకి పోయినప్పుడు ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము యేసుక్రీస్తు నామములో
దానిని ప్రతిష్ఠ చేసినప్పుడు, దాన్ని ప్రార్థించినప్పుడు ఈ రెండు కూడా, రెండు పాత్రలోవి ప్రభు శరీరముగాను ఆయన రక్తముగాను మార్చబడింది. ఇది లోకస్తులు నమ్మలేరు. ఎందుకంటే వారు ఎప్పుడంటే అనుమానం తర్వాత పుట్టిన వాళ్ళుగా ఉంటారు. అసలు వాళ్ళు చేసేదే వారికి నమ్మకం లేదు. కానీ భగవంతుణ్ణి గనక అడిగినట్లయితే ప్రతి తరములో వారితో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన వెలుగు స్వరూపివై ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో లోకములోకి ఒక వెలుగు వస్తుందట. ఈ వెలుగుని లోకస్తులట గుర్తుపట్టలేదట, గ్రహించలేదట. ఈ వెలుగుని వారట గుర్తించక గ్రహించక ఉన్నారట. ఎవరు వీళ్ళు? లోకస్తులు. కానీ అదే లోకములో వాళ్ళు కొందరు ఆయనని ఆహ్వానించారట. ఎవరయ్యా వాళ్ళంటే నీవు నేను. గత కాలంలో, గత రోజుల్లో క్రీస్తుకి ఎలపతో ఉన్నప్పుడు ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు మన మనోనేత్రాలని వెలిగించాడు. ప్రతి తరములో వారిని ఆయన పరిశోధిస్తూ అనేక రకాలుగా ఆయన మానవ జాతి నిమిత్తము ఆయన కొవ్వొత్తి వలె కరిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బలారాధన ఒక్కొక్కరు నెలకిస్తారు. ఒక్కొక్క మినిస్ట్రీలో, ఒక్కొక్క సంఘములో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఏమండి, నేను కొన్ని మాటలు అడుగుతాను. ఎందుకు అలాగ చేస్తున్నారు అంటే, ఈ ఇతరులు అనుకున్నట్లుగా రొట్టె ద్రాక్ష రసం ఇది ఎవరికి ఇవ్వబడుతుంది? ప్రభువైన యేసు క్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం అనే ఒక కార్యాన్ని బట్టి ప్రభువు వారికి సొత్తుగా మార్చబడతాడు. ఈ బాప్తిసం అనే క్రియ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం పొందకుండా ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క బల్లారాధన, ప్రభు శరీరము, ప్రభు రక్తమును ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? ఏం పోతుంది? ఆ లోకస్తులు ఆ యొక్క పూజలు పునస్కారాలు చేసేటప్పుడు, మరి మేము కూడా పూజలు పునస్కారాలు చేసేటప్పుడు ఆ టెంకాయ కొట్టి అవి ఆ దేవుని ప్రసాదం అని, ఏమండి, దేవుని ప్రసాదం అని ఆ ఆరత పల్లెంలో పెట్టుకొని వస్తున్నప్పుడు ఆ మొక్కలు కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానిలో కొంచెం చక్కెరేసి మిక్సింగ్ చేసి దేవుని ప్రసాదము అని వస్తూ ఉంటే ఆ దారి పొడుగుతూ ఉన్న వారికి ఇచ్చుకుంటూ వస్తాం. అది అయిపోయిందాకా, మనకు సారిపోయిందాకా. అయితే ఇక్కడ సిగరెట్ తాగుతా ఉన్నాడు అనుకో, ఏమండి, అతను కూడా ఇచ్చేవాళ్ళని దేవుని ప్రసాదం అనగానే సగం పొగ నోట్లో పెట్టుకొని అది చెవుల్లో నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని అలాగ పక్కకు పడేసి అలాగ తీసి అతను ఏం చేస్తాడు? కుడిసే బట్టి ఆ యొక్క మేము దేవుని ప్రసాదం అని ఇస్తే ఏం చేస్తాడు? తీసుకొని ఇలా ఇలా అనుకొని అలా తింటాడు. అంతకుముందు ఏం చేశాడు? స్మోకింగ్ చేశాడు, సిగరెట్ తాగాడు. కానీ దేవుని ప్రసాదం అనగానే, ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క బైబుల్ సాక్ష్యం ఇచ్చింది. ఇది ఆ ప్రసాదం కాదు, ఇది అందరు తినే ప్రసాదం కాదు, అందరూ సేకరించే ప్రసాదము కాదు. ఏంటి? సాక్షాత్తు సృష్టికర్త అయిన శరీరము, సృష్టికర్త అయిన రక్తము, ఆయన రక్త మాంసములను మనకి దాతృత్వం కలిగి మీరు మీలో జీవించబడాలి అంటే
ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నాకు వేరయ్యి ఏమండి, నాకు వేరయ్యి మీరు ఫలించడం కష్టం. నాకు వేరయ్యి మీరు ఫలించటము కష్టం. కాబట్టి మీరు ఫలించాలంటే నాతో అంటుగట్టబడాలి. మరి ఎలాగా బతుకుతారు? నా శరీరము నిజమైన ఆహారమై ఉన్నది. మీ పితరులు దేవదూతలు తిన్న ఆహారమును భుజించినప్పటికీ వారు మృతులైపోయారు. మీరైతే నా శరీర రక్తాలను భుజించుతున్న మీరు నిత్య జీవానికి వారసులుగా మార్చబడ్డారు అని చెప్పి ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం కానుంచి ఈ మాటలు ఉన్నాయి. పరలోకము నుండి దిగివచ్చిన నిజమైన ఆహారము ఇదేనట. ఏంటట? అంటే లోకస్తులు ఇచ్చినట్లుగా దేవుని ప్రసాదము అని చెప్పి స్మోకింగ్ చేసేవాడికి, మరి డ్రింక్ మాస్టర్కని, అనేక రకాలుగా ఉన్న వారందరికీ ఆ ప్రసాదం వేరు, అది వేరు. ఇది పరిశుద్ధమైన శరీరము. అది రకరకాల వారు ఎలాగ ఉన్నా, వారి జీవితాలు ఎలాగ ఉన్నా, హృదయ పరిపక్వము లేకుండా వాడు స్మోకింగ్ చేస్తున్నాడా, వాడు తినొచ్చా తినకూడదా అనేది లేదు. ఇక్కడ బాప్తిసం పొందిన వాడికి మాత్రమే ఆయన శరీరము, ఆయన రక్తము ఇవ్వబడుతుంది. లేకపోతే ఆ స్మోకింగ్ చేసేవాడికి ఎలాగైతే వాళ్ళు ఇచ్చారో, ఎలాగైతే ఇచ్చామో మనం కూడా అలాగ కాదు. అలాగే ఇస్తే ప్రభు బల్లారాధన స్వీకరించిన వాడు ఏమవుతాడు తెలుసా? మరణానికి పాత్రుడైపోతాడు. ఎందుకంటే పాపము అనేది వాడిని బంధించి వేసిన కారణాన్ని బట్టి క్రీస్తు యేసు రక్తములో కడగబడకుండా ఒకవేళ అవి తీసుకుంటే దీర్ఘవ్యాధిగా మార్చబడిద్ది. ఇందువలనే అనేకులు బలహీనులను, రోగులను చాలా మంది నిదురిస్తున్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 32వ వచనం దాకా ఈ మాటలు ఉన్నాయి. 23, 32వ వచనం దాకా ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు బల్లారాధన నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారుగా అని అడిగారా? అయితే ఏమండి, ఆది అపోస్తుల కార్యములు ఆది అపోస్తులు దినదినము ప్రభు బల్లారాధన సంస్కారములో పాలుబందులు పొందారు. ఎప్పుడు? దినదినము వింతింట రొట్టె విరుస్తూ, ఏమండి, ఇంటింట రొట్టె విరుస్తున్నారండి వారు. ఇప్పుడు చర్చీలు కట్టుకున్నాము, కానీ ఆది అపోస్తుల బోధలో వారు ఏం చేశారంటే, వింటింట పరిశుద్ధులుగా ఉన్న, దైవజనులుగా ఉన్న వారందరూ కలిసి వింటింట ఆరాధన చేస్తూ యెహోవా నామాన్ని, క్రీస్తు యేసు నామాన్ని అనేకుల జనులలో, అనేక వేళల్లో ఊరేగిస్తూ దేవునిని గణపరుస్తూ ప్రభువారిని మహిమపరుస్తూ ప్రభు బల్లారాధన అనేకులకి ఇస్తూ గణపరుచుకుంటూ వచ్చారు. తర్వాత కాలక్రమంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆ ఇళ్లలో నడిపింపు తక్కువగా వస్తుంది కాబట్టి మనమందరం కూడుకున్నట్లుగా దేవునికి ఒక మందిరాన్ని కట్టుకోవాలి అని చెప్పి ఒక మందిరం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి దానిలోకి ఆ దేవుణ్ణి ఆహ్వానించి ఈ మందిరాన్ని యేసు ప్రభు వారికి ప్రతిష్ఠ చేసి ఆయన కనుదృష్టి ఆ మందిరం మీద ఉన్నట్లుగా దైవ సేవకుడు నూనె పోసి ప్రతిష్ఠ చేసినట్లు. ఆనాడు యాకోబు కొన మీద నూనె పోసి బలిపీఠం కట్టినట్లుగా దేవుని యొక్క మందిరమును క్రీస్తుకి బలిపీఠముగా కట్టబడి ఆయనకి దేవుడి యొక్క యేసు ప్రభు వారికి ప్రతిష్ఠ చేసి మందిరమును ఆస్కరణ చేస్తారు. అంటే మందిరమును ఓపెన్ చేస్తారు.
ఎందుకు? పరిశుద్ధులందరూ కలిసి ఆ మందిరాభరణంలో గడపటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇళ్లలో నడిపింపు రాదు కదా. ఆనాడు వస్తూ కాలక్రమంలో మార్పు ఏం చేశారు? కొన్ని మార్పులు చేశారు. అయితే తర్వాత సంవత్సరానికి ఒకసారి నీళ్ళు పోసుకుంటే మంచిదా, నెలకు ఒకసారి పోసుకుంటే మంచిదా, వారానికి ఒకసారి పోసుకుంటే మంచిదా? సంవత్సరానికి ఒకసారి అంటే కష్టం కదా. ఎందుకంటే సంవత్సరం అంతటిలో జరిగినవన్నీ గుర్తుండకపోవచ్చు, గుర్తుండొచ్చు. ఏమండి, నిన్న జరిగింది ఈరోజు గుర్తుంటలా, అవునా? ఒక రోజుకే, ఒక గంటకే ఇంత మార్పు వస్తే మైండ్లో సంవత్సరం జరిగినవి గుర్తుంటాయా? ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాలిగా, క్షమాపణ అడగాలిగా. మరి సంవత్సరానికి ఒకసారి తీసుకున్న వాళ్ళది మరి రాంగులో ఉన్నారా, మరి దేనిలో ఉన్నారు? అవునా? సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు రాంగ్ స్టెప్లో ఉన్నారు. నిన్న జరిగింది ఈరోజే గుర్తులేదు. ఏమండి, అవునా? తర్వాత నెక్స్ట్ నెలకొకసారి ఏమండి, 3 రోజుల కింద జరిగిందే గుర్తులేదు, నిన్న జరిగింది ఎలా గుర్తులేదు. నెలకొకసారి తీసుకుంటే గుర్తుంటుందా? నెలకొకసారి స్నానం చేస్తే ఒళ్ళంతా ఏమైద్ది? దుర్గంధనము కంపు కొట్టిద్ది, అది భయంకరమైన స్మెల్ వచ్చిద్ది. అన్ని కళేబారంలోకి మనుషుడి యొక్క కళేబారము నుండి దుర్గంధము, బ్యాడ్ స్మెల్ వచ్చిద్దని సైన్స్పిట్గా తెలిసారు. ఈ భూమి మీద ఉన్న కళేబారాలు అన్ని శరీరాల కంటే ఒక మనుషుడిదే అతి భయంకరమైన స్మెల్ వచ్చిద్దట. అలాంటిది నెలకోసారి పోసుకుంటే స్నానం ఎలాగుంటుందండి? పోని. ఏమండి, అందుకని తండ్రి సన్నిధి మిదిష్టిస్లో దైవ సేవకుడు మా ఆత్మీయ తండ్రిగా ఉండి మమ్మల్ని అస్తనిక్షేపణ చేసిన దేవుని యొక్క మన తరములో మరి చాలా దేవుని చేతుల్లో బహుబలముగా వాడబడుతున్న దైవ సేవకుడు అయ్యగారు శాలంరాజు గారు, మా గురువు గారు ఏం చేశాడంటే 6 రోజుల్లోయే నిన్న జరిగినవే ఇవాళ గుర్తుండదు కాబట్టి 6 రోజుల్లో జరిగినవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని పరిశుద్ధ దినమైన ఆదివారమున కూడుకొని ప్రభు బలారాధన సంస్కారంలో పొందబోతున్న మనము ఎవరికి వారిమే దేవుని కనికరము పొందుకొని అటు తర్వాత చెయ్యేసినట్లుగా రోజు తీసుకోవచ్చు. కానీ ఎసులుబాటు లేదు, రెక్కాడితేనే డొక్కాడిన పరిస్థితి. ఆనాడు ఆది అపస్తులు మరి అలాగనే చేశారు అంటే అందుకే కాలక్రమంలో మనసులు మార్చుకొని ఒక వారం, అది ఆదివారమున మేము కూడుకున్నప్పుడు అపస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం, మళ్ళా 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. సందా పోగు చేయమంటాడు, ఆదివారమునే సందా పోగు చేయమంటాడు. అంటే ఆదివారమున వాళ్ళు కూడుకుంటున్నారని అర్థం. ఏమండి, అలాగా ఒక రోజుని ఆది అపస్తులు, పౌలు భక్తుడు వీరందరూ కలిసి ఆదివారమున కూడుకొని మిగిలిన 6 రోజులు 6 దినాలు జరిగినవన్నీ కూడా తలపోసుకుంటూ ఫలాని విషయంలో నేను ఇలాగైపోయాను, ఫలాని విషయంలో ఇలాగైపోయాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని ప్రభు బల ఆరాధన స్వీకరించే ముందు ఆయన కనికరం పొందుకొని అటు తర్వాత పాలుబందులు పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి తండ్రి సన్నిధి మిదిష్టిస్లో వారము ప్రభు బల్లారాధన సిద్ధం చేయడం జరుగుతుంది. మరి ఇతరులు సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, అది వాళ్ళది. రేపొద్దున వారి లెక్కలు వాళ్ళు ప్రభు సన్నిధానంలో అప్పజెప్పుకుంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇది అన్యులు స్మోకింగ్ చేసేవాడికి ప్రసాదం అని పెట్టినట్లుగా పెట్టేది కాదు. ఇది పరిశుద్ధమైన శరీరము, రక్తము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మరి గతంలో మనము లోక సంబంధులుగా ఉన్నప్పుడు విగ్రహారాధన చేసేటప్పుడు ఇది దేవుని ప్రసాదం అని కనపడివాడికి అలా పెట్టాం. ఇది అలాగ పెట్టేది కాదు.
మందిరంలో కూర్చున్నా, మందిరానికి వచ్చినా, స్నానం చేసి వచ్చినా, వారికి ఎలాగ వచ్చినా క్రీస్తు యేసు రక్తముల కడగబడిన వారికి మాత్రమే ఈ యొక్క ప్రసాదము అందింపబడిద్ది. ఈ ప్రసాదం ఏం ప్రసాదం అంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన దేవుని యొక్క శరీరము, రక్తము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మారండి, మార్పు చెందండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే దీన్ని షేర్ చేయండి యూట్యూబ్లో. మరి అనేకులకి మరి మీరు మీ యొక్క కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.